మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. అండ్ మళ్ళీ మీ సినిమా విషయానికి వస్తే 'సముద్రం' హ్మ్. అంటే ఇప్పటికి కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి. అవును. నిజం. ఆ రోజుల్లో అంత రాగా, అంత రియాలిటీగా సినిమాలు చాలా కష్టం. కృష్ణవంశీ గారు చేసిన ఒక అద్భుతం అది. సో, అప్పటికి కృష్ణవంశీ గారు 'అంతఃపురం' సినిమా తీసి ఆయన హాట్ కేక్ లాగా ఉన్నారు. ఉన్నారు. సో, కృష్ణవంశీ గారు అసలు ఎలా దొరికారు మీకు? ఎలా అప్రోచ్ అయ్యారు? ఆ సినిమా ఎలా ఆన్ బోర్డ్ అయింది? దానికి మా హీరో 'జగపతి బాబు' గారి గురించి చెప్పాలండి. ఆయనతో మేము రెండో సినిమా అండి. ఫస్ట్ 'మామిడాకులు' చేసాం. రెండో సినిమా 'సముద్రం' సినిమా చేద్దామని. రెండో సినిమా చేద్దామని అనుకున్నామండి. అనుకున్నప్పుడు వేరే వేరే డైరెక్టర్ల పేర్లన్నీ మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అంతఃపురంలో నేను ఒక హాఫ్ అన్ అవర్ క్యారెక్టర్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. కరెక్ట్. నాకు స్టేట్ అవార్డ్ వచ్చింది. అట్లాంటిది ఒక్కసారి మీరు కృష్ణవంశీ గారి గురించి ఆలోచించండి. చేద్దాం ఆయనతో బావుంటది అని అన్నారన్నమాట. అమ్మో! కృష్ణవంశీ గారంటే ఇప్పుడు మనకెక్కడ దొరుకుతారండి? ఆయనతో మనకు కుదురుతదా అన్నాం. ఎందుకు మీరెళ్లి కలవండి. నేను మాట్లాడతాను ఆయనతోని అని చెప్పి 'జగపతి బాబు' గారు ఇచ్చిన సపోర్ట్‌తో ఆ సినిమా ప్రారంభమైంది. ప్రారంభం అయిందండి. అదే విధంగా అంత ఇంట్రెస్ట్‌గా, అంత ప్రేమిస్తూ కూడా ఉండి, ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఏమీ రానివ్వకుండా దగ్గరుండి కంప్లీట్ చేసి, ఏ మాట మీద అయితే ఉన్నామో అదే మాట ప్రకారంగా సినిమా చేసామండి. ఆ సినిమా మంచి సక్సెస్ అయిందండి. ప్రొడ్యూసర్స్‌గా మాకు చాలా మంచి పేరొచ్చిందండి. అంటే ఆ రోజుల్లో ఒక 3,00,00,000 ఖర్చు పెట్టి మనం కొనుక్కుందామన్నా రాదు. అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ సినిమా. ఆ సినిమాకి కూడా 3 స్టేట్ అవార్డులొచ్చినియండి సార్ ఆ సినిమాకి. అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ సినిమా. అంటే ఇప్పటికి దాంట్లో 'తనికెళ్ళ భరణి' గారి అవునండి. ఆ క్యారెక్టర్ చూస్తుంటే అసల 'తనికెళ్ళ భరణి' గారు ఇలా ఇప్పుడు తరం చూస్తే అసలు నమ్మరు. అవునండి. అవును. పుల్ల రవితేజ గారు ఆయనకి చేశారు. 'తనికెళ్ళ భరణి' గారికి విలన్‌గా ఫస్ట్ టైము స్టేట్ అవార్డ్ వచ్చిందండి సార్ ఆయనకి. అంతకుముందు చాలా వేషాలు చేశారు. హ్మ్. అయినా సరే ఈ క్యారెక్టర్‌కి వచ్చిందండి అవును. ఆయనకి. 'సముద్రంలో' క్యారెక్టర్. అండ్ కృష్ణవంశీ గారితో పనిచేయడం అంటే అది చాలా పెద్ద ఛాలెంజ్. ఆయన పని అవును. రాక్షసుడు. అంటే అవునండి. ఆ సినిమా ప్రారంభం అవడానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే జగపతి బాబు గారేనండి మొదట. హ్మ్. జగపతి బాబు గారి వల్లనే ఆ సినిమా మేము చేయగలిగాం. సార్ మరి కృష్ణవంశీ గారు అంటే చాలా ఆయనతో చేయలేమండి. బడ్జెట్ ఎక్కువ చేస్తారు. హ్మ్. ఆయన్ని మేము తట్టుకోలేము. టెంపర్‌గా ఉంటారు ఆయన అని అంటే, ఎందుకే నేనున్నాను గదా మీకు అని ప్రతి విషయంలో ఆయనే కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్లారండి ఆయన. బట్ అప్పట్లో కృష్ణవంశీ గారి మీద ఆయన డైరెక్టర్ అవ్వక ముందే గూడా ఆ ముద్ర పడిపోయింది గదా! బడ్జెట్ కొంచెం కంట్రోల్ ఉండదు అని జెప్పేసి. అవును. బట్ ఫస్ట్ నుంచే ఫస్ట్ ఉందండి. నుంచే ఉంది. ఫస్ట్ నుంచి ఉంది. బట్ ఆయన తీసే ఆ సినిమా మాత్రం అంతే స్థాయిలో అంత ఉంటుంది. స్థాయిలో ఉంటుంది. అక్కడ కాంప్రమైజ్ అవ్వరండి. హ్మ్. కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన అనుకున్నది ఆయన ప్రొజెక్ట్ అయ్యేదాకా కూడా ఆయన నిద్రపోడు. అట్లా. అండ్ కృష్ణవంశీ గారితో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరు మాట్లాడిన మాట గాని, ఆయన మీతో షేర్ చేసుకున్న మాటలు గాని, ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారా? అంటే ఆ సినిమా అంతా కూడానండి కంప్లీట్ అయిపోయిన తర్వాత రష్ చూపించారు. చూపించిన తర్వాత ముందు హీరో గారు కృష్ణవంశీ గారు డైరెక్టర్ గారు చూసిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చూపించండి. హ్మ్. వాళ్ళు ఇందులో వాళ్ళ వాళ్ళ అభిప్రాయం కూడా చెప్తారు అన్నారు. చెప్పినప్పుడు 3 చెప్పామండి మేము. ఇది లాస్ట్ క్లైమాక్స్ గురించి. సార్. తర్వాత 'తనికెళ్ళ భరణి' గారి విలన్. హ్మ్. ఆ విలన్ గురించి. ఇది కొంచెం ఉందండి. ఇంకా చేస్తే బావుంటదండి అన్నా. హ్మ్. మరి బడ్జెట్ పెరుగుతది మీకిష్టమేనా అని చెప్పి అడిగారు. హ్మ్. ఓకేనండి. మాకు సూపర్ హిట్ సినిమా కావాలండి. హ్మ్. బడ్జెట్ పెరిగినా ఏం పర్వాలేదండి అన్నాం. అప్పుడు మళ్ళీ ఆ మార్పులతో కంప్లీట్ చేశారన్నమాట. అంటే అప్పటికి అది లిమిటెడ్ బడ్జెట్ ఉందండి. సార్. అంటే మీరిచ్చిన బడ్జెట్ ఇదే కదా! ఇంతలోనే చేయాలనుకున్నాం గదా! హ్మ్. మరి మీరు ఇంకా ఎక్కువగా చేయాలంటున్నారు. అంటే క్లైమాక్స్ అనేది సరిపోలేదని మేము ఫీల్ అయ్యామండి. ఓకే. ఆయన సింపుల్ క్లైమాక్స్ చేశారు. ఆ క్లైమాక్స్ సరిపోదనే మేము ఫీల్ అయ్యాం. హ్మ్. లేదండి క్లైమాక్స్ ఇంకా బాగుండాలి. ఖర్చుకు మేము వెనకాడం బాగుండాలి అని చెప్పగానే ఓకే. అయితే నా దగ్గర మంచి క్లైమాక్స్ ఉందని జెప్పేసి అప్పుడు ఇప్పుడున్న సినిమాలో క్లైమాక్స్ ఆయన చేశారు. సార్. ఆ! చెప్పే ముందే జెప్పారండి. మరి బడ్జెట్ పెరుగుతుంది. మీరు ఎఫర్ట్ పెట్టగలరా అంటే డెఫినిట్‌గా పెడతామండి. అవుట్‌పుట్ బావుండాలి మనకి.
ప్రాబ్లం లేదు. మనం సినిమా స్టార్ట్ అయ్యాక ఈ సినిమాకి ఒక విధమైన క్రేజ్ వచ్చిందండి. ట్రేడ్‌లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. సో, రేపు సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసేది మేమే గనక, మేము బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ చేద్దాం అని చెప్పాం. సూపర్. అప్పుడు మళ్ళీ మళ్ళా ఇంకో షెడ్యూల్ ప్లాన్ చేసిండే అప్పుడు. అప్పుడు అనుకున్నది అప్పుడు క్యాన్సిల్ చేసండి ఆ ఓకే. షెడ్యూల్. ఓకే. మళ్ళా దానికి సెపరేట్‌గా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి ఆ విధంగా చేశారండి అప్పుడు. అలాగే ఆ సినిమాకి ఫస్ట్‌లో డీటీఎస్ చేస్తే బావుంటది. కానీ మనకు బడ్జెట్ లేదు. అంత బడ్జెట్ లేదు డీటీఎస్‌కి అని అనుకున్నాం. హ్మ్. లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఏమైనా సరే డీటీఎస్ చేద్దామండి డైరెక్టర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఆ! అవుతుందండి. హ్మ్. డీటీఎస్ చేద్దామండి డైరెక్టర్ గారు బావుంటదని. మరి బడ్జెట్ మరి పెరుగుతది కదా అన్నారు. అయినా పర్వాలేదండి చేద్దామండి అని అన్నాం. సార్. అప్పుడు డైరెక్టర్ గారు డీటీఎస్ చేశారు. దాంతో ఇంకా బావుందండి. అండ్ 'మనసున్న మహారాజు' విషయానికొస్తే ఇది ఒక సీరియస్ క్వెషన్ సార్. మీరు చెప్పాలనుకుంటే సమాధానం చెప్పండి. లేదా స్కిప్ చేసేసేయండి పర్లేదు. హ్మ్. హీరో 'రాజశేఖర్' గారు అద్భుతమైన నటుడు, అద్భుతమైన స్టారు, బీభత్సమైన క్రేజ్. అవునండి. కానీ వారి మీద ఒక చిన్న ఉందండి. అభిప్రాయం ఉంది. ఉంది. ఆయన షూటింగ్‌కి లేట్‌గా వస్తారని రైట్ చెప్పేసి. అండి. మంచి పాయింట్. ఇలాంటి ఒక అభిప్రాయం ఉంది. బట్ అద్భుతమైన సినిమా ఇచ్చారు మీకు. మీరు ఆయనకిచ్చారు, ఆయన మీకిచ్చారు. రైట్ 'మనసున్న అండి. మహారాజు' రైట్. సూపర్ డూపర్ హిట్. అవునండి. సో 'రాజశేఖర్' గారితో సినిమా తీసే ముందు మీకు ఎవరు మిమ్మల్ని హెచ్చరించలేదా? చెప్పారు. హెచ్చరించారు. ఆ! ఆయన టైంకి రారయ్యా. ఆ! 12 గంటలకు వస్తారు షూటింగ్‌కి. హ్మ్. ఆయనతో మీరు ఎక్కడ పడగలరు. హ్మ్. లేట్ అయిపోద్దని చెప్పారు. హ్మ్. ముత్యాల సుబ్బయ్య గారు మాకు మంచి సపోర్ట్ చేశారండి. ఆ డైరెక్టర్ గారు. సార్. ఎలా అంటే ఆయన అప్పటికి 5, 6 సినిమాలు చేసున్నారు. హ్మ్. వేరే డైరెక్టర్లు అయితే వేరే విధంగా ఉంటుంది మీకు. ఆయనతో 5, 6 సినిమాలు చేశాను నేను. 5 సినిమాలు చేశాను. 'రాజశేఖర్' గారితో వారికున్నాయి సినిమాలు. అవును. చాలా సినిమాలు అవును. అవును. చేశాను. హ్మ్. నాకు ఆయనకి మంచి ర్యాపోర్ట్ ఉంటుంది. హ్మ్. నేను చక్కగా ప్లాన్ చేస్తాను. ఆయన లేట్‌గొచ్చినా మీకు ఇబ్బంది లేదు. హ్మ్. ఆ సీన్‌లో ఉన్న పోర్షన్ అంతా నేను తీసుకున్న తర్వాత ఆయనొచ్చిన తర్వాత ఆ సీన్ ఫినిష్ చేస్తాను. హ్మ్. సో, నాకు ఆయనకి మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. మీరు ఆ డౌట్ పెట్టుకోక్కర్లేదు హ్మ్. అని ఆయన చెప్పడం మూలంగా అప్పుడు స్టార్ట్ చేశానండి అట్లా. అండ్ 'మనసున్న మహారాజు' విషయానికొస్తే సార్ నాకు సినిమాలో 'కల్లు చిదంబరం', 'కోట' మధ్య ఒక హ్మ్. ట్రాక్ ఉంటది. హ్మ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆహ్, కొన్ని సంవత్సరాల క్రితం 'మంగళవరం' అని ఒక సినిమా వచ్చింది. హ్మ్. దాంట్లో గోడ మీద పేర్లు రాస్తారు. హ్మ్. ఎవరైతే ఊర్లో ఇల్లీగల్ అఫైర్స్ ఉంటాయో వాళ్ళ పేర్లు రాస్తారంటారనమాట. ఇద్దరు ఆర్టిస్టులుంటారు. మన 'మీసాల లక్ష్మణ్' అతనికి హ్మ్. కళ్ళుండవు. హ్మ్. అతని పక్కన 'అజయ్ ఘోష్' గుండు క్యారెక్టర్ హ్మ్. హ్మ్. అతనుంటారు. హ్మ్. మన 'రాజశేఖర్' గారి సినిమాలో, మీ సినిమాలో ఉన్న ఆ ట్రాకే మళ్ళీ కొంచెం అటు ఇటు మార్చి అక్కడ వాళ్ళు వాడుకున్నట్టు అనిపిస్తది. మీరు అబ్జర్వ్ చేశారా? హ్మ్. అంటే మీకు అర్థమై ఉంటది నేనేం అవును. అడుగుతున్నానో. అవునండి. సో, 'కల్లు చిదంబరం' గారికి అక్కడ కళ్ళుండవు. అవునండి. ఇక్కడ పక్కన 'కోట' గారు. హ్మ్. ఒక పిసినారి లేదా అలాంటి ఒక క్యారెక్టరైజేషన్. ఇక్కడ 'అజయ్ ఘోష్' గారికొస్తే ఆయన అలా క్యారెక్టర్ కాకపోయినా గానీ ఊర్లో ఒక బ్యాడ్ క్యారెక్టర్. పక్కన కళ్ళు లేని 'మీసాల లక్ష్మణ్' గారు. అవును. సో, టెంప్లేట్ అంతా అదే. అవును. ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అవును. డెఫినిట్‌గా అనిపించింది. హ్మ్. అయితే యాక్చువల్‌గా అది ఒక మలయాళం ఫిల్మ్ రీమేక్ అండి అది. సార్. ఇది 'మనసున్న మహారాజు' అని. హ్మ్. ఈ కామెడీ ట్రాక్ అంతా మళ్ళీ రైటర్స్‌ని పెట్టి డైరెక్టర్ గారు అంతా డెవలప్ చేసిందనమాట అండి. సార్. అందులో ఒక విషయం మనోరమ గారు అవును. మదర్‌గా. మదర్‌గా యాక్ట్ అవును. చేశారు. వారు చాలా సినిమాలు చేశారు. అప్పటికి చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎన్నో సినిమాలు చేశారు. అప్పటికే నియర్లీ ఆమె గిన్నిస్ రికార్డ్ 1000 ఫిల్మ్స్ చేసి గిన్నిస్ రికార్డ్‌లో ఉన్నారు. సార్. అట్లాంటి ఆర్టిస్ట్‌ని మేము పెట్టుకున్నామండి. హ్మ్. మరి ఎట్లా ఉంటుందో ఏంటి అనేది అప్పుడు అనుకున్నాం. చిన్నగా భయపడ్డాం గానీ ఆవిడ చాలా మంచి కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అండి. చాలా అద్భుతంగా ఎట్లాంటి ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ట్రబుల్ ఇవ్వలా. చాలా అందరితోటి కలిసిపోయి సినిమా చేసిన మనస్తత్వం ఆమె. ఆవిడతో ఆ మనోరమ గారితో సినిమా చేయడం అనేది గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మాకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.